ఓం నమో వెంకటేశాయ. గోపీజన మనోహర గోపాలక సమంచర గోవింద గోవింద. గతజనివరకృచ్చే జాడ్యజన్మక్వ వేణౌ జడజనికృతభారే క్వైవ పీయూషవార్తా అమృతరసభరత్వే ఛిద్రబాహుల్యమిద్వా సకలమపి సుసాధు త్వత్కృపాలేశతో హి అని మురళీవాదన కరలీలామిష సురకీలాలక సరళీకారుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారి యొక్క ఉపదేశామృతాన్ని మనం అధ్యయనం చేయటం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. గోపికలు పరస్పరం మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడంలో ఎవరి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి మాట మాట్లాడడంలో ఒక ఆవిడ కొత్తగా అంది, కృష్ణం నిరీక్ష్య వనితోత్సవరూపశీలం శ్రుత్వా చ తత్క్వణిత వేణు విచిత్రగీతం దేవ్యో విమానగతయ స్మరనున్నసారాః భ్రశ్యత్ ప్రసూనకబరా ముముహుర్వినివ్యః అనంది. ఏమమ్మా, ఎంతసేపటికి ఆ వేణువు గురించి, లేకపోతే ఆ పశువుల గురించి, అలాగే ఆ జింకల గురించి, వీటి గురించి మాట్లాడుతున్నారే, అంతా మీ చూపంతా కింద ఉంది. ఒకసారి తలెత్తి పైకి చూడండి అమ్మా, ఏం జరుగుతోందని తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? కృష్ణం నిరీక్ష్య, కృష్ణుణ్ణి చూశారు. ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? వనితోత్సవ రూపశీలం. ఆయన్ని చూసిన స్త్రీలకి ఉత్సవం, మానసికమైనటువంటి పండగ జరగాలి, మానసికమైనటువంటి ఉత్సవం జరగాలి. అంటే ఆయన్ని చూస్తేనే అబ్బా కళ్ళకి ఈరోజు పండగలాగా ఉంది అని అనిపించాలి. అలాంటి రూపంతోనూ, అలాంటి శీలం, అలాంటి స్వభావంతోనూ ఉన్నాడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి చూశారు. శ్రుత్వాచ తత్క్వణిత వేణు విచిత్రగీతం. చూడటం మాత్రమే కాదు, విన్నారు. ఏం విన్నారు? తత్క్వణిత వేణు విచిత్రగీతం. ఆయన మాత్రమే వాయించగలిగినటువంటి వేణువాదనాన్ని విన్నారు. వేణు విచిత్రగీతం. ఆ వైచిత్రి మరెక్కడా లేదు. అలా ఎవరూ వేణునాదం చేయలేరు. అలా ఆయన వేణునాదం చేస్తుంటే ఆ వేణునాదాన్ని విన్నారు. తత్క్వణిత వేణు విచిత్రగీతం. ఎవరు విన్నారు? దేవ్య, దేవతా స్త్రీలు విన్నారు. దేవతా స్త్రీలు చూశారు. ఎక్కడి నుంచి చూశారు? పైనుంచి. విమానగతయ, దేవతా విమానాల్లో తిరుగుతూ పైనుంచి చూశారు. విమానగతయ, చూసిన వాళ్ళు చూసినట్లుగా. స్మరనున్న సారాహ, మన్మథ భావావేశం మొత్తం లోపలికి చొచ్చుకుపోతే స్మరనున్న సారాహ, దాంతో వాళ్ళకుండేటువంటి ధైర్యం, బిగుతు అనేది పూర్తిగా సడలిపోతే
అంతవరకు మేము దేవతా స్త్రీలము, అందరికంటే పైన ఉంటాము, అసలు కాళ్ళు కింద పెట్టము, మేము ఎప్పుడూ ఆకాశంలోనే తిరుగుతూ ఉంటాము అన్నట్లుగా టీవీగా తల పైకెత్తుకుని ఉండేవాళ్ళు కదా. అలాంటి వారు కూడా మొత్తం ధైర్యమంతా ఒక్కసారి కారిపోతే, జారిపోతే భ్రశ్యత్ ప్రసూన కబరాహ, ఎప్పుడు వాళ్ళ తలకాయ నుంచి పూలు కింద రాలిపడ్డాయో, ఎప్పుడు వాళ్ళ తలకాయలు వాళ్ళు వేసుకున్నటువంటి ముడులు విడిపోయినాయో తెలియక, వినీవ్య, ఎప్పుడు వాళ్ళు కట్టుకున్న బట్టల తాలూకు ముడులు ఎప్పుడు విడిపడిపోయినాయో తెలియక, వాళ్ళకే తెలియక ముముహు ఒళ్ళంతా మోహావేశంతో పరవశించిపోయారు. వాళ్ళని మోహావేశం అంతగా ఆక్రమించుకుంది. వాళ్ళు పైనుంచి చూస్తున్నారమ్మా, మనం అంటే ఇక్కడి నుంచి చూడలేకపోతున్నాము. జింకలు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, నెమళ్ళు పురి విప్పితే ఎంత, విప్పకపోతే ఎంత, వేణువు పోని దగ్గరగా ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. మనకు అసలు సిసలు పోటీదారులు దేవతా స్త్రీలు కదా, అందంలో మనకి పోటీ అనదగ్గ వాళ్ళు దేవతా స్త్రీలు కదా. వాళ్ళు మనకంటే ఎక్కువసేపు ఆయన చూసేస్తున్నారు, అందులో పైనుంచి చూస్తున్నారు, విహంగ వీక్షణంలాగా పైనుంచి చూసి ఆయన అందాల్ని అన్నిటినీ గమనించి మోహపడిపోతున్నారమ్మా. వాళ్ళని గురించి మాట్లాడరేమి అని అంది ఈవిడ. కృష్ణం నిరీక్ష్య వనితోత్సవ రూపశీలం శ్రుత్వాచ తత్క్వణిత వేణు విచిత్ర గీతం దేవ్యో విమానగతయ స్మరనున్నసారా భ్రశ్యత్ ప్రసూన కబరా ముముహుర్వినివ్య అనే ఈ శ్లోకంలో వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో వేరువేరుగా మాట్లాడుతున్నారు అని ముందే అనుకున్నాం కదా. ఏకాభిప్రాయం కృష్ణాభిప్రాయంతో ఎవరికి తోచింది ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఈ మాట విన్న తర్వాత దేవతా స్త్రీల గురించి వాటిని గురించి చర్చ రావాలి కదా. ఇంకా పశువుల గురించి వాళ్ళ గురించి మానేసేయాలి కదా. అయితే కొత్త ఆవిడ మాత్రం ఎత్తుకుంది. ఏమని ఎత్తుకుంది? గావశ్చ కృష్ణముఖ వినిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటై పిబంత్య శావాస్నుతస్తనపయ కవలాస్మతస్థు గోవిందమాత్మని దృశాశ్రుకలా స్పృశంత్య అని. దేవతా స్త్రీల గురించి కాదు, ఆవుల గురించి మాట్లాడాలి అని మొదలుపెట్టింది. ఆ పాత ఆవిడ ఆవుల గురించి మాట్లాడొద్దు, పశువుల గురించి మాట్లాడొద్దు అని చెప్పింది కదా. చెప్తే వినాలని ఈవిడికేముంది? అందువల్ల ఈవిడ గావశ్చ, ఆవుల సంగతి మాట్లాడరేమి. ఆవులు కృష్ణ ముఖ వినిర్గత వేణుగీత పీయూషం, శ్రీకృష్ణుడి ముఖం నుంచి జాలువారినటువంటి వేణువు ద్వారా బయటికి వచ్చినటువంటి వేణుగీతం అనేటువంటి పీయూషం అమృతాన్ని ఉత్తభిత కర్ణపుటై పిబంత్య, చెవులు రిక్కించి వింటున్నట్లుగా, చెవులు ఇలా పైకెత్తి, దోసిళ్ళు పైకెత్తి తాగుతున్నట్లుగా చెవులు పైకెత్తి తాగుతున్నాయి. ఉత్తభిత కర్ణపుటై, ఆవులు ఇవన్నీ ఇష్టమైతే చెవులు కాస్త పైకెత్తి రిక్కించి వింటాయి కదా. అలా రిక్కించి చెవులు ఇలా పైకెత్తి, దోసులు పైకెత్తి తాగినట్లుగా తాగేస్తున్నాయి. పిబంత్య, ఆవుల గురించి మాట్లాడరేమి? ఆ ఆవుల తాలూకు అదృష్టాన్ని గురించి మాట్లాడరేమి? ఆవుల సంగతి ఎలా ఉంచితే, శాబాహ, ఆవుల దూడలున్నాయి, అవి పీయూషముత్తభిత కర్ణపుటై పిబంత్య, అవి కూడా చెవులు రిక్కించి జాగ్రత్తగా వింటున్నాయి. అవి శ్రద్ధగా వింటున్నాయా లేవా? ఇవి దూడపిల్లలు, పిల్లదూడలు, అవేం వింటాయి అనడానికి కూడా వీల్లేదు. స్నుత స్తన పయ కవలాస్మతస్థు, తల్లుల దగ్గరికి వెళ్ళి పాలు తాగుదామని తల్లుల పొదుగులు నోట్లో పెట్టుకుని ఆ పొదుగు నుంచి కాస్తంత పాలు నోట్లోకి తీసుకున్న తర్వాత, స్నుత స్తన పయ, తల్లుల పొదుగుల నుంచి కాస్తంత పాలు జారువారిన తర్వాత, ఆ పాలు నోట్లో పడిన తర్వాత దాన్ని మింగవలసినటువంటి సమయంలో, దాన్ని ఏం నమలక్కర్లేదు, ఏదో 42 సార్లు 56 సార్లు ఏమి నమలక్కర్లేదు, మింగేస్తే చాలు. పాలవి తల్లిపాలు, వాటికి మింగేస్తే చాలు. అలా మింగేసే సమయంలో కవలాస్మతస్థు, నోట్లో అలాగే ఉంచుకుని అలాగే నోరు తెరుచుకుని చెవులేమో రిక్కించుకుని కళ్ళేమో ఇంతలావు చేసుకుని అలాగే చూస్తున్నాయి. దీనికి తోడు గోవిందమాత్మని దృశాశ్రు కళా స్పృశంత్య, దేవతా స్త్రీలు పైనుంచి చూడటము ఏదో మోహావేశానికి లోనవ్వటం తప్ప వాళ్ళు దేవతా స్త్రీలు శ్రీకృష్ణుడిని ముట్టుకునే పరిస్థితిలో లేరు.
ఈ ఆవులు ముట్టేసుకున్నాయి కూడాను. ఎలా ముట్టుకున్నాయి? దృశాస్పృశంత్య, తమ కళ్ళతోనే ముట్టుకున్నట్లుగా ముట్టేసుకున్నాయి. ఆవులు ప్లస్ దూడలు రెండు కూడాను. ఆ గోవిందుడిని ఎలాగూ ఆ ఆవులకి దగ్గరగానే తిరుగుతూ ఉంటాడు కదా, దగ్గరగా తిరిగేటువంటి ఆ గోవిందుడిని దృశాస్పృశంత్య, తమ కళ్ళతో స్పృశించేస్తున్నాయి. అలంకార పరిభాషలో చెప్పాలంటే కళ్ళతో స్పృశించేస్తున్నాయో అన్నట్లున్నాయి అని ఉత్ప్రేక్ష చెప్పాలి. ఉత్ప్రేక్ష మాట తర్వాత కళ్ళతో స్పృశించేసేస్తున్నాయి. ఆ కళ్ళతో స్పృశించేటప్పుడు కంటి నిండా నీరు ఆ పశువులకి, ఆ ఆవులకి. ఆ కంటి నిండా ఆనందాశ్రువులు, ఆ వేణునాదాన్ని విన్న ఆనందాశ్రువులు, ఆ ఆనందాశ్రువులు, ఆ స్వరూపాన్ని చూసినటువంటి సంతోషాశ్రువులు. వీటితో ఆవులు మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి, ఆవులు దేవతా స్త్రీల కంటే కూడా ఎక్కువ పరిస్థితిలోకి వచ్చినాయి అని ఈ మహానుభావురాలు వాకృచ్చింది. గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషం ఉత్తభిత కర్ణపుటై పిబంత్య శావాస్నుతస్తనపయ కవలాస్మతస్థు గోవిందమాత్మని దృశా అశ్రుకలా స్పృశంత్య. ఈ కళ్ళతో స్పృశించిన గోవిందుడిని ఎక్కడ పెట్టుకుంటున్నాయి? ఆత్మని మనసులో ఉంచుకుంటున్నాయి. మనసులోకి ఆ గోవిందుడిని తెచ్చుకుంటున్నాయి, తెచ్చుకొని మనసులో నిలబెట్టుకుంటున్నాయి. మనం మనసులో నిలబెట్టుకోలేక ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నాము. కళ్ళతో చూడలేక ఆయన గురించి ఇలా ఉంటాడేమో అలా ఉంటాడేమో అని మాట్లాడుకుంటున్నాము. అవి కళ్ళతో చూసేస్తున్నాయి, చెవులతో వినేస్తున్నాయి, మనసులో ఉంచేసుకుంటున్నాయి. మనకంటే ఫార్ అవే, చాలా దూరం వెళ్ళిపోయినాయి, చాలా దూరం వెళ్ళిపోయినాయి, లేదా ఫార్ అహెడ్, చాలా ముందుకు వెళ్ళిపోయినాయి అని ఈ మహానుభావురాలు వాపోయింది. ఇంకొక ఆవిడంది, అసలు ఆవుల గురించి కూడా పెద్దగా పట్టించుకోక్కర్లేదు, ఈ ఆవుల కంటే డేంజరస్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని గురించి పట్టించుకోవాలి. ఎవరు వాళ్ళు అంటే ఈ శ్రీకృష్ణుని లటక్కున పట్టుకోగలిగినటువంటి మునులు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని గమనించుకోవాలి, మనం దాన్ని పట్టించుకోవట్లేదు అసలు అని అంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాయోబత అంబ విహగా మునయో వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం ఆరుహ్యయే ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్వంత్యమీలితదృశో విగతాన్యవాచ. అమ్మా అమ్మా, ఇంత మాట్లాడుతున్నారే మీరందరూ, ఎవరికి వారు తెలివిగా మాట్లాడుతున్నామని. మునుల గురించి మాట్లాడరేమి? ఆ మునుల్ని అస్సలు నమ్మకూడదు. మన కృష్ణుని ఎగరేసుకుపోతారు వాళ్ళు. వాళ్ళు ఇంకా గట్టి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ వేదంలో చెప్పిన ఏ సాధనాన్నైనా సరే వెంటనే ఆచరించి నిష్కామకర్మ చేయమంటే నిష్కామకర్మ చేసేస్తారు. మొహమాటం ఏమీ లేదు, వాళ్ళకేం కావాల్సింది లేదు. నిష్కామకర్మ అంటే నిష్కామకర్మ చేసేస్తారు. కళ్ళు మూసుకుని తపస్సు చేయాలి, ఏకాగ్రంగా ఉండాలి, ఓ చేసేస్తారు. అసలు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అంటే నోరు మూసి కూర్చుంటారు. మనమేమో చాటర్ బాక్సులము, నోరు మూసుకుని కూర్చోలేము, క్షణం కూడా కూర్చోలేము. వాళ్ళు నోరు మూసుకుని కూర్చోమన్నా కూర్చుంటారు, ముక్కు మూసుకోమన్నా కూర్చుంటారు, కళ్ళు మూసుకుని జపం చేయమన్నా చేస్తారు, కర్మ చేయమంటే చేస్తారు, నిష్కామ కర్మ చేయమంటే చేస్తారు, ఏం లేకుండా ఉండమంటే ఉంటారు, దేని మీద ఆశ లేకుండా ఉండమంటే ఉంటారు, ఏం చేయమన్నా చేస్తారు. వాళ్ళతో చాలా కష్టం. అలాంటి వాళ్ళకి ఆయన తొందరగా లోబడిపోతాడు. వాళ్ళు ఈ బృందావనంలోకి ప్రవేశించారు. ప్రవేశించి ఈ కృష్ణుణ్ణి వశపరుచుకునే పనులు చేస్తున్నారు. ఈ శ్రీకృష్ణుణ్ణి మొత్తం పానం చేసేసి ఆయన్ని లాగేసుకునే పనిలో ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే ఈ మునులు వాళ్ళ వాళ్ళ రూపాల్లో రాకుండా పక్షుల రూపంలో వచ్చారమ్మా. ప్రాయ విహగాహ, బహుశా పక్షుల రూపంలో వచ్చింటారు. వనేస్మిన్, మనుషుల రూపంలో వస్తే కనుక ఆయన పెద్దగా ఎవరిని ఎంటర్టైన్ చేయట్లేదు. మనుషుల్ని గోపాలకులైతే ఓకే అంటున్నాడు, మనల్నే దగ్గరికి రానివ్వట్లేదు ఎక్కువగాను. ఈ మునుల్ని వస్తే రానివ్వడేమో అని భయం కొద్దీ వాళ్ళు మనిషి రూపంలో రాకుండా విహగాహ పక్షి రూపంలో వచ్చారు. ప్రాయో బతాంబ విహగాహ మునయో వనేస్మిన్. బత, అయ్యో ఆ మునులు వచ్చారా, మొత్తం కొలాప్స్ అయిపోతుంది, కృష్ణుడు వాళ్ళ వశంలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు కృష్ణేక్షితం, కృష్ణుణ్ణే చూస్తూ కూర్చున్నారు. తదుదితం కల వేణుగీతం, ఆయన చేస్తున్నటువంటి మంద్రమైన వేణునాదాన్ని వింటూ కూర్చున్నారు.
వాళ్ళు అదే పనిగా అక్కడ ఉన్నారు, వాళ్ళకి వేరే ఏం అక్కర్లేదు కదా. మనకంటే కనీసం అలంకారాలనే ఏడిచినాయి, వాళ్ళకి ఆ అలంకారాలు కూడా లేవు కదా, అలంకారం కూడా చేసుకోరు, ఏం అక్కర్లేదు. కృష్ణేక్షణం ఆయన్నే చూస్తూ కూర్చున్నారు, ఆయన చేసిన వేణునాదాన్నే వింటున్నారు. ఎలా వింటున్నారు? ఆరుహ్య, ఎక్కి వింటున్నారు. వేటినెక్కి వింటున్నారు? ద్రుమభుజాన్, చెట్లు అనేటువంటి శరీరాల తాలూకు భుజాలని అంటే కొమ్మలను ఎక్కి కొమ్మల మీద కూర్చుని వింటున్నారు. సరిగ్గా ఆయన కనిపించే ఎత్తు చూసుకుని ఆ కనిపించే ఎత్తులో ఉండేటువంటి చెట్ల కొమ్మలు ఎక్కి అక్కడ కూర్చున్నారు వీళ్ళు మునులు. ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్, ఆ కొమ్మలు ఎక్కి కూర్చునేటప్పుడు ఈ మునులు అనేటువంటి పక్షుల తాలూకు తెలివితేటల గురించి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏ పండో ఏ కాయో అడ్డం వచ్చి ఏ పువ్వో అడ్డం వచ్చి ఆ శ్రీకృష్ణుడు కనిపించని పరిస్థితి ఏమన్నా ఎదురవుతుందేమో అని అనుకుని పండు కాయ పువ్వు లేని కొమ్మనే ఎంచుకున్నారు. కేవలం చిగురుటాకులు, చిన్న చిన్న ఆకులు, పెద్ద ఆకులు కూడా కావు, చిగురుటాకులు, రుచిర ప్రవాళాన్, అందమైన చిగురుటాకులు ఉండేటువంటి చిన్న చిన్న కొమ్మల్ని ఎంచుకున్నారు. ఎంచుకుని రుచిర ప్రవాళాన్, చిగురుటాకులున్న చిన్న చిన్న కొమ్మల్ని ఎంచుకుని ఆ కొమ్మల మీద కూర్చుని ఆయన్నే చూస్తున్నారు. ఆయన చేసిన వేణునాదాన్నే వింటున్నారు. శృణ్వంతి అమీలిత దృశ, ఒక్కసారి వాళ్ళు చూడటం మొదలు పెడితే కళ్ళతో కళ్ళు మూసుకోమంటే మూసేసుకుంటారు. అలాగే కళ్ళు తెరిచి ఉంచమన్నా సరే కనురెప్పలు వాల్చకుండా అలాగే చూస్తూ ఉండటం కూడా వాళ్ళకి అలవాటే ఉంది. కాబట్టి అమీలిత దృశ, ఒక్కసారి కూడా కనురెప్ప వాల్చకుండా అలాగే చూస్తున్నారు. అమీలిత దృశ విగతాన్యవాచ, ఈ వేణునాదం శబ్దం ఉన్నంత వరకు, శ్రీకృష్ణుణ్ణి సందర్శించటం అనే కార్యక్రమం ఉన్నంత వరకు వేరే మాట మాట్లాడట్లేదు. వాళ్ళకు మంత్రాలు వచ్చు, మాకులు వచ్చు, ఏవో వచ్చు, ఏం వచ్చినా సరే అవేం మాట్లాడట్లేదు. అసలు వేరే శబ్దాలే లేవు. పక్షులు కదా, పక్షులు కూయకుండా ఉండవు కదా. కానీ ఈ పక్షులు కూయకుండా ఎందుకున్నాయి అంటే ఇవి పక్షులు కావు, మునులమ్మ. ఆ మునులు కాస్త విగతాన్యవాచ, వాళ్ళ సాధన ప్రకారం ఏ మాటలు మాట్లాడకుండా ఉండగలగటం, మౌనంగా ఉండగలగటం అనే సాధన ప్రకారం అక్కడ కూర్చున్నారమ్మా. ఆ మునులు వచ్చారంటే మన పని అయిపోయినట్లే అని ఈవిడంది. వాళ్ళకి వేదం అనేటువంటి ఒక మహావృక్షం ఉంది అని, ఆ మహావృక్షంలో రకరకాల శాఖలు ఉన్నాయని తెలుసు. ద్రుమ భుజాన్, వేదానికి రకరకాల శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు అంటే వేదోక్తమైనటువంటి కర్మ మార్గాలు. ఆ మార్గాలలో ఏ మార్గం పట్టుకున్నా సరిపోతుంది. ఏ మార్గాన్ని ఎక్కువ చేయనక్కర్లేదు, ఏ మార్గాన్ని తక్కువ చేయనక్కర్లేదు. ఈ మార్గం ఇన్ని మార్గాలు ఏమిటి అని విసుక్కోనక్కర్లేదు. ఏ మార్గంలో అయినా సరే పరమాత్మను చేరుకోగలిగిన పరిస్థితి ఉంటే అన్ని మార్గాలు మనమే కదా అని తెలుసు. అందువల్ల ద్రుమభుజాన్, వేదం అనేటువంటి చెట్టు తాలూకు కొమ్మల్లో ఏదో ఒక కొమ్మని ఎంచుకోవటం అనేది ఆ మహర్షులకు తెలుసు. ఎలాగైతే పక్షులు ఎప్పుడు ఇన్ని చెట్లున్నాయి, ఇన్ని కొమ్మలున్నాయి, ఏ కొమ్మ మీద మనం కూర్చోవాలి అని ఎప్పుడు సందేహించవు. ఏ కొమ్మ మీదైనా కూర్చోవచ్చు, ఇన్ని కొమ్మలు ఉన్నాయి అంటే మనకు ఆప్షన్స్ పెరిగితే సంతోషమే కదా అని అనుకుని ఇష్టం వచ్చిన కొమ్మ మీద కూర్చుంటాయి. అలాగే ఈ మునులందరూ కూడా వేదంలో ఉండే ఏదో ఒక కర్మ మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో ముందుకెళ్తారు. అక్కర్లేని పిచ్చాపాటి మాట్లాడుకోరు. రుచిర ప్రవాళాన్, ఈ చెట్ల మీద ఉండే చెట్ల కొమ్మలు మీద కూర్చోవాలనుకుంటే పక్షులు ఎప్పుడూ పువ్వులు కాయలు అడ్డం ఉండే చోటని ఎంచుకోవు. కంటి చూపు కనుక సరిగ్గా ఆనకపోతే ఏం ఉపయోగం? చూడ్డానికి పైకెక్కి కూర్చుంటే ఏం ఉపయోగం అని అనుకుంటాయి. అలాగే మహర్షులు కూడా ఒకవేళ కనుక మనం సకామంగా కర్మలు చేసినట్లయితే ఈ కర్మల తాలూకు ప్రయోజనాన్ని ఏమందుకున్నట్లు? కర్మ గనక సకామంగా చేస్తే అది రుచిరం కాదు. కాబట్టి రుచిరమైన కర్మల్ని చేయాలి, మృదువైన కర్మల్ని చేయాలి. కర్మల్ని గనక కామనతో చేసినట్లయితే అవి కఠినంగా మారిపోతాయి, చాలా నియమాలు కఠినంగా మారిపోతాయి. వాటి తాలూకు ఫలితాలను అనుభవించవలసి వచ్చేసరికి ఇంకా కఠినంగా మారిపోతాయి. అలా కాకుండా మృదువుగా చిగురుటాకులాగా ఉండేటువంటి నిష్కామ కర్మలనే వాళ్ళు చేస్తారు. కళ్ళు, ముక్కు ఇలాంటి వాటి మీద, ఇంద్రియాల మీద గట్టి పట్టు సాధిస్తారు వాళ్ళు. అమీలిత దృశ, కనురెప్ప వాల్చకుండా చూడమన్నా చూసేస్తారు. అలాగే
కనురెప్పలు వాల్చి తెరవకుండా ఉన్నమన్నా ఉంచేస్తారు. మిగతా వాళ్ళు అలా ఉంచలేరు. మూయమంటే తెరుస్తారు, తెరవమంటే మూస్తారు. కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోండయా బాబు అంటే ఇది బయట ఏం జరుగుతోందో అని సందేహం కొద్దీ తెరిచి చూస్తారు. పోనీ కాసేపు కనురెప్పలు వాల్చకుండా చూడండి అంటే అప్పుడు వైద్యశాస్త్రం అంతా ఒలకపోస్తారు. కనురెప్పలు ఇలా వాలినప్పుడల్లా ఒక నీటి పొర ఒకటి కంటిని క్లీన్ చేస్తూ ఉంటుంది, కాబట్టి కనురెప్పలు వారుస్తూ ఉండాలి, ఆ బ్లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంటు అని అప్పుడు వైద్యశాస్త్రాన్ని పోస్తారు. కానీ మునులు అలా ఉండరు. తెరవదలుచుకుంటే తెరిచే ఉంచగలరు, మూయదలుచుకుంటే మూసుకునైనా ఉంచగలరు. మిగతా వాళ్ళు మౌనంగా ఉండమంటే అస్సలు ఉండలేరు, అస్సలు ఉండలేరు. ఈ మునులు అలా కాదు. విగతాన్యవాచ, మిగతా మాటల్ని కట్టిపెట్టి ఏదో మంత్రమో ఏదో ఒకటి మాత్రమే చేస్తూ ఉండమంటే అలా ఉండగలరు, గట్టిగా దాని మీద ఉండగలరు. ఈ పక్షుల తాలూకు ఇవన్నీ చూస్తుంటే, లక్షణాలు చూస్తుంటే ఇవి పక్షులు కావు మునులే అని గట్టిగా అనిపిస్తోంది. మునుల తాలూకు లక్షణాలు ఇవన్నీను. ఆ మునుల తాలూకు లక్షణాలతో వచ్చిన ఈ పక్షులు మునులు కాక మరొకటి కావడానికి వీల్లేదు. మునులు వచ్చారంటే వాళ్ళిలాగా ఆయన్ని వశపరచుకోవడం మొదలుపెట్టారంటే ఈ దారిలో వెళుతున్న వాడికి ఆయన మాట వినేస్తాడు, ఆయన వాళ్ళ వెంట వెళ్ళిపోతాడు, మనకి చిక్కకుండా పోయే ప్రమాదం కూడా ఉంది అని ఈవిడ నిజంగానే వాపోయింది. ప్రాయో బతాంబ విహగా మునయో వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కల వేణుగీతం ఆరుహ్యయే ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్వంత్యమీలిత దృశో విగతాన్యవాచ అని. సామాన్యమైన ఈ ప్రాణాయామాలు చేసే లేకపోతే చిన్న మంత్రజపాలు చేసే మునుల గురించి మాట్లాడిందా, లేదా మననం దాకా చేసేటువంటి పెద్ద స్థాయి మునుల గురించి మాట్లాడిందా తెలియట్లేదు. ఎందుకంటే శృణ్వంత్యమీలిత దృశ అని ఆవృత్తచక్షురమృతత్వమిచ్చన్ కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షురమృతత్వమిచ్చన్ అని అమీలిత దృశ ఆవృత్తచక్షు అనే దానికి దగ్గరగా మాట్లాడుతోంది. విగతాన్యవాచ అని అన్యా వాచో విముంచథ తమేవైకం జానథ ఆత్మానం అన్యా వాచో విముంచథ అమృతస్య ఈషసేతు అన్నట్లుగా చూపిస్తోంది. అప్పుడు తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేద్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని అమౌనంచ మౌనంచ విదిత్వాథ బ్రాహ్మణ స బ్రాహ్మణ కేన స్యాద్ ఏన స్యాత్ తేనేదృశ ఏవ అనే మాటను కూడా కొంచెం ఎందుకు గుర్తు చేస్తున్నట్లుగా ఉంది, మునయ అని. కాబట్టి ఆ స్థాయిలో సాధన చేసి ఆయన యొక్క నిర్గుణ తత్వ సాక్షాత్కారానికే దగ్గరైపోయినటువంటి మునులను గురించి ఏమన్నా ప్రస్తావన చేస్తుందా అని కూడా తెలియరావటం లేదు. కానీ ఈవిడ మాత్రం మునులు వచ్చేశారు ఇందులోకి, ఈ రంగంలోకి. మనకి కృష్ణుడు దొరకకుండా పోయాడు అంటే వీళ్ళ వల్లే అవ్వాలి అని అభిప్రాయాన్ని ఈవిడ వెళ్ళబుచ్చారు. ప్రాయో బతాంబ విహగా మునయో వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం ఆరుహ్యయే ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్వంత్యమీలిత దృశ విగతాన్యవాచ అని. వీళ్ళలో మంచి అభిప్రాయం ఉంది కదా. ఏంటంటే కృష్ణుడు అనే అభిప్రాయం సామాన్యంగా ఉన్నా సరే ఒకళ్ళు చెప్పిన దానికి వరుసలో మరొకళ్ళు మాట్లాడకూడదు అనేటువంటి నియమం యథాప్రకారం ఉంది కదా. ఆ యథాప్రకార నియమాన్ని అనుసరిస్తూ ఇంకా ఆవిడంది అసలు చేతనాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మనం అచేతనాలను గురించే మాట్లాడుకోవాలి అని అంది. ఏం మాట్లాడుకోవాలి? నద్యస్తదా తదుపధార్య ముకుంద గీతం ఆవర్తలక్షిత మనోభవ భగ్నవేగా ఆలింగన స్థగితమూర్మి భుజైర్మురారే గృహంతి పాదయుగలం కమలోపహారా. ఈ మహానుభావుడు వేణువు అలాగే వాయిస్తూ అక్కడ పారే సెలయేళ్ళ దగ్గరికి వెళుతున్నాడు కదా. అప్పుడు ఏం జరుగుతోంది అని ఒక్కసారి గమనించండి. మనస్సుతో, కళతో చూసే వీలు లేదు, మనస్సుతో గమనించండి. ఈయనకు కొన్ని సరదాలు ఉన్నాయి. ప్రకృతిని అనుభవించడం ఎలా అని ఈయనకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు కదా. అలా సెలయేరు పారుతూ ఉంటే సెలయేరు తాలూకు చివళ్ళ దగ్గరికి వెళ్ళి, సెలయేరు అలలుగా కొద్దిగా ప్రవహిస్తున్న ప్రాంతానికి వెళ్ళి పాదాలు చీలమండల దాకా, మహా అయితే చీలమండల దాకా మునిగే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాళ్ళు పెట్టి, ఆ నీళ్ళలో కాళ్ళు పెట్టి అక్కడ చుట్టూ తామర పూలు ఉంటే ఆ తామర పూలు వాసన పీలుస్తూ ప్రశాంతంగా వేణునాదం చేసుకునే అలవాటు ఉంది కదా ఈ మహానుభావుడికి.
అది అసలు ఆ అలవాటు కాదు, జరుగుతున్నది వేరు. ఏమవుతోందంటే ఈయన వేణుగానం చేస్తూ ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ అక్కడ కూడా వెళ్ళాడు. వెళితే నద్య, ఈ నదులున్నాయే, ప్రవహించే సెలయేళ్ళున్నాయే, పెద్ద యమునా నది కాదు, ఈ చిన్న చిన్న సెలయేళ్ళు ఉన్నాయి కదా, తదా ఆ సమయంలో ఈయన వచ్చి వేణుగానం చేస్తున్నటువంటి సమయంలో తదుపధార్య ముకుంద గీతం, ఆ ముకుందుడు వాయించేటువంటి వేణునాదాన్ని విని, అందులోనూ ఉపధార్య చాలా దగ్గరగా విని, ఈ దగ్గరగా వినటం దేవతా స్త్రీలకి అందలేదు, ఎక్కడో విమానాల్లో పైనున్నారు. ఈ దగ్గరగా వినటం అనేది చెట్ల కొమ్మల మీద కూర్చున్నటువంటి ముని పక్షులకు కూడా సాధ్యపడలేదు. ఈ దగ్గరగా వినటం అనేది ఆవులకు కూడా దాదాపుగా సాధ్యపడలేదు. కొంచెం దూరంలోనే ఉన్నాడు, మేతకు వదిలేసి ఈయన చెట్టు కింద నుంచున్నాడు. నదుల దగ్గరికి మాత్రం నదుల్లో కాళ్ళు పెట్టి చీలమండల దాకా నీళ్లు రానిచ్చి అక్కడ వాయించాడు కాబట్టి నదులకి మాత్రం దగ్గరగా వినే భాగ్యం కలిగింది. ఉపధార్య చాలా దగ్గరగా విన్నాయి. అవటానికి అవి అచేతనాలు, జడాలే. కానీ ముకుంద గీతం అలాంటి అచేతనమైన ఆ సెలయేళ్లకు కూడా ఎక్కడ లేని కామవాంఛ కలిగింది. ఆవర్తలక్షిత మనోభవ భగ్నవేగా, మనోభవం వాటికి కూడా, వాటికి మనసే లేదు అచేతనాలు కాబట్టి, అయినా సరే మనోభవుడు మనస్సులోనే పుట్టేటువంటి మన్మథుడు వాటి మీద కూడా దాడి చేశాడు. దాడి చేసేసరికి భగ్నవేగా, వాటి వేగాన్ని అవే కాసేపు ఆపేసుకున్నాయి. ఎలా ఆపేసుకున్నాయి అంటే, సెలయేళ్ళు, పారుతున్న సెలయేళ్ళు చిన్న చిన్న సుడిగుండాలుగా మారి తమ వేగాన్ని ఆపుకుంటాయి కదా. సుడిగుండాలు అనేటువంటి మిష అడ్డం పెట్టుకుని ఆ మిషతో ఆవర్త లక్షిత మనోభవ భగ్న వేగా, సుడిగుండాలు అనేటువంటి మిషతో లేదా సుడిగుండాలు అనేటువంటి మిషతో తెలిసేటువంటి మన్మథ బాధతో తమలో వేగాన్ని అవే ఆపేసుకున్నాయి. ఎప్పుడైతే వేగం ఆగిపోతుందో, వేగంగా ప్రవహించే నీటి తాలూకు వేగం ఆగిపోతుందో అప్పుడు సహజంగా అలలు పుడతాయి కదా. అలలు కంటే ఏమీ లేదు, ఆలింగన స్థగితం ఊర్మిభుజై మురారేర్ గృహంతి పాదయుగలం. ఏం చేస్తున్నాయంటే ఈ సెలయేళ్ళు ఆయన రెండు కాళ్ళని కౌగిలించుకోవటానికి ముందుకు వస్తున్నాయి. వేటితో కౌగిలించుకోవటానికి? అలలు అనేటువంటి చిన్న చిన్న భుజాలతో కౌగిలించుకోవటానికి. వాటి అలలు, వాటి భుజాలు, ఆ భుజాలతో ఆయన రెండు కాళ్ళని గట్టిగా వాటేసుకుంటున్నాయి అవి. ఊర్మిభుజై మురారేహే పాదయుగలం గృహంతి. మళ్ళీ ఆలింగనం, ఈ కాళ్ళ దగ్గరికి ఒక్కసారి అల వస్తే ఆ అల కాసేపు ఆగినట్టు అనిపిస్తుంది కదా, అదేం లేదు, ఆలింగన స్థగితం. ఒకసారి ఆయన రెండు పాదాలని వాటేసుకున్న తర్వాత ఆగిపోతుంది, వదిలిపెట్టబుద్ధి కావక అక్కడ ఎలాగే పట్టేసుకుంటున్నాయి. ఆలింగన స్థగితం ఊర్మిభుజై మురారేహే గృహంతి పాదయుగలం. దీనికి తోడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఎక్కడికి పోకుండా నీకు గిఫ్ట్ ఇస్తాను అన్నట్లుగా కమలోపహారాహ, తామర పూలని గిఫ్ట్గా ఇస్తున్నాయి. మిగతా వాటికి ఆ ఛాన్స్ లేదు. ఈ మునిపక్షులు ఏమో పండో ఫలమో ఏదో తీసుకొచ్చిద్దామని అనుకోవట్లేదు, అలాంటి అభిప్రాయమే వాటికి లేదు. అందుకనే కదా మునులు అనుకున్నాము, వాళ్ళు ఏదో ఇద్దాము పుచ్చేసుకుందాము అని అనుకునేవాళ్ళు కాదు, చెప్పిన పని చేద్దాము అనుకునే టైపు. ఆవులా పాపము అమాయక ప్రాణులు, దేవతా స్త్రీలా ఏదో విమానాల్లో తిరుగుతున్నారు, మోహం వచ్చేసరికి మొత్తం జుట్టుముళ్ళు విప్పేసుకున్నారే తప్ప వాళ్ళకి ఏదో ఇచ్చేసేద్దాం, ఇన్ని పట్టేసేద్దాం అనేంత తెలివి లేదు. ఈ సెలయేళ్లకి మాత్రం అచేతనాలే అయినా ఈ తెలివితేటలు మాత్రం సమృద్ధిగా ఉన్నాయి. కమలోపహారాహ, తామర పూల్ని ఆయనకి సమర్పించేసేసి, నువ్వు ఇక్కడే ఉంటే, కదలకుండా ఉంటే, నన్ను ఇలాగే వాటేసుకొనిస్తే, నన్ను ఇలాగే కౌగిలించుకొనిస్తే నీకు తామర పూలు ఇస్తాను అని ఆయనతో బేరాలు పెడుతున్నాయమ్మా. ఆ నదుల గురించి మాట్లాడండి, ఆ పారే సెలయేళ్ల గురించి మాట్లాడండి అని మహానుభావురాలు అంది. ఏమనాలో తెలియదు కానీ ఈవిడికి మాత్రం ఇలా అనిపించింది. ఈవిడ తెలివిగా అంటోందా లేదా నాకు అలాంటి అదృష్టం కలగలేదు అని బాధపడుతోందా? నా దగ్గరకు వస్తే ఆయన కాళ్ళని గట్టిగా కౌగిలించుకుంటాను, ఆయన అసలు ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను, నా దగ్గర ఉండే పువ్వు పండు అంతా ఆయనకి సమర్పించుకుంటాను, సమర్పించుకుని నా దగ్గర నుంచి ఎటు పోకయ్యా అని వేడుకుంటాను అంటోందా? లేదా ఆ నదులే అలా చేస్తున్నాయి అనుకుంటోందా? ఏమనుకుంటోందో తెలియట్లేదు కానీ నద్యస్తదా తదుపధార్య ముకుందగీతం ఆవర్త లక్షిత మనోభవ భగ్నవేగా.
ఆలింగన స్థగితమూర్మిభుజైర్మురారే గృహంతి పాదయుగలం కమలోపహారా అని మాత్రం అంది. ఈ అధ్యాయంలో 5 శ్లోకాలు ఉన్నాయి. 5 శ్లోకాలంటే ఒక రోజుకు సరిపోతాయి. ఆ ఒక్కరోజు రేపైతే అవ్వడానికి వీల్లేదు, రేపు కుదిరేట్లేదు, అస్సలంటే అస్సలు కుదిరేట్లేదు, చిన్న ప్రయాణం పడింది కాబట్టి రేపు కుదరదు. కాబట్టి యథావకాశంగా మరొక రోజు చూసుకోవాలి. ప్రయాణం చేసి వచ్చి అలసిపోతే ఎల్లుండి ఏమైపోతుందో తెలియటం కూడా కష్టంగా ఉంది. కొంచెం అలసట ఉండేటువంటి ప్రయాణంగానే అనిపిస్తోంది. అందువల్ల మరొక రోజు ఈ 5 శ్లోకాలని వివరంగా మనం పెట్టుకుందాము. ఎప్పుడైతే ఈవిడ మనసులో ఇలాంటి భావన వచ్చిందో, నేను ఆయన నా దగ్గరికి వస్తే వెళ్ళనివ్వను, ఎలాగైనా ఆయన్ని పట్టేసుకుని కదలనివ్వకుండా అలాగే ఉంచేస్తాను అని అందో, ఇక్కడి నుంచి ఈ భావన నుంచి మనసు పక్కకి జరగకూడదేమో అని అనిపిస్తోంది. మనం కూడా ఆయనే గనక మన మనస్సుల్లోకి వస్తే ఆయన్ని గట్టిగా కాళ్ళు పట్టేసుకుని ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళొద్దు. ఏమిస్తావు, నాకేమిస్తావు అంటే నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను, నాకేం అక్కర్లేదు అనే పరిస్థితి దాకా నాకున్నదంతా నీకు సమర్పించేస్తాను అని అనటానికి మనం సన్నద్ధమవుదాము. అలా అనటానికి ఏం సాధన చేయాలో, ఎంత సాధన చేయాలో, అసలు ఆ భావన మన మనసుకు అర్థం కావాలంటే ఏమాత్రం మనం పరిశ్రమ చేయాలో మనకు తెలియదు. కానీ ఈ భావన మాత్రం మనసులోకి రావాలని ఆ మురళీవాదన కరలీలామిష సురకీలాలక సలరీకారుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.